నేటి ధ్యానవాక్యము నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, నిన్నటి దినాన మోషే మాటిమాటికి ప్రభువుకి ప్రభువు చెప్పిన పనికి ఎన్నెన్నో సాకులు చెప్పడం మనం విన్నాము. దేవుడు మోషేతో, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నా ప్రజల్ని విడిపించడానికి నువ్వు నాకు కావాలి అంటుంటే మోషే గారు ఏమంటున్నారు? ప్రభువా, ఇంతకు మునుపైనా నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనా నేను మాట నేర్పరి కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని చెప్తాడు. ఇంకోసారి ఏం చెప్తాడు? అయ్యో ప్రభువా, నీవు పంపతలచిన వాడినే పంపుము అంటాడు. దేవుడు మోషేకు కావలసినంత ధైర్యాన్ని ఇచ్చి, నా తోడు నీకే ఉంటుంది ఎల్లప్పుడూ అని చెప్పి పంపిస్తారు. ఇంకా లాభం లేదనుకొని మోషే ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు ఫరో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను అని ఇంకా ఎక్కువగా ఇశ్రాయేలీయులను కష్టపెట్టడం మొదలు పెడతాడు. దాంతో ఆ ఇశ్రాయేలీయుల నాయకులు తాము చాలా దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుంటారు. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చేసప్పటికి ఎదురుగా మోషే అహరోనులు కలుసుకుంటారు. యెహోవా మేము చూచి న్యాయం తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తివి, నన్నేల పంపితివి? నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు, నీ జనులను నీవు విడిపింపలేదని అనెను. ఇంకోసారి దేవుడు మోషేకు ఇచ్చిన ఆ ధైర్యము, ఫరోకు నేను చేయబోచున్నదాన్ని నీవు నిశ్చయముగా చూస్తావు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అంటారు. అంతేకాదు, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను అని పేరుతోనే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అని నేను వారికి నా నామమును తెలియజేయలేదు. నీవు ఇశ్రాయేలీయులతో వెళ్ళి చెప్పు, నేనే యెహోవాను, వాళ్ళ యొక్క మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి వారిని ఆ దాసత్వంలోంచి విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉంటాను అని చెప్తారు. అయినా మోషే ఆ అధ్యాయంలోనే 6వ అధ్యాయం 30వ వచనంలో మళ్ళీ అంటారు, మోషే చిత్తగించుము, నేను మాటమాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు విన్నని యెహోవా సన్నిధిని పలికెను అని ఉంటుందండి. ఇంకప్పుడు దేవుడు మోషేతో ఈ విధంగా అంటారు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నేను నియమించాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నేను నీకు ఆజ్ఞాపించింది యావత్తు నీవు పలకాలి అని చెప్పినప్పుడు అప్పుడు మోషే అప్పటి నుండి తన బలహీనతను చూసుకోవడం మానేశాడు. ఎన్నిసార్లండి మోషేకి దేవుడు చాలా ధైర్యం చెప్పి పంపిస్తున్నప్పటికీ మోషే కేవలం తనకున్న బలహీనతే చూసుకుంటున్నాడు, అతను చూసుకుంటున్నాడు. కేవలము అతని యొక్క నోటి మాంద్యాన్ని, నాకు ఆ సమస్య ఉంది, బలహీనత ఉంది అని దానివైపే పదే చూసుకుంటున్నాడు. అయితే దేవునికి తెలీదా మోషేకు నోటి మాంద్యం ఉందని, సరిగ్గా మాట్లాడలేడని? అందుకే ఆయన చెప్పారు కదా, అది నాకు తెలుసు అని. అయినా సరే మోషే ఎన్నిసార్లు తన లోపాన్ని ఎత్తి పట్టుకొని నేను దానికి పనికిరాను అంటున్నాడు. దేవుడు మోషేని ఎన్నుకొని ఒక మంచి నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎంతో ధైర్యం చెప్పి తోడుగా ఉంటాను అని చెప్పి ముందుకు పంపిస్తుంటే ఈ మోషే ఎంతసేపు వెనుకడుగు వేస్తూనే వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, యెహోవా నేను అని చెప్పినప్పుడు అప్పటి నుండి మోషే తను తాను చూసుకోవడం మానేశాడు.
తన్ను నడిపిస్తాను అన్న దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. సమస్య వచ్చిన ప్రతిసారి మోషే తన బలహీనతను పదే పదే చూసుకుంటూ తను ఆ పనికి పనికిరాను అని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సమర్థతను అతను గుర్తించాడో అప్పుడు అతని ఆలోచన విధానం మారింది. దేవుడు ఏమని చెప్పారు? ఇదిగో ఫరోకు నిన్ను దేవునిగా నియమిస్తాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తూ నీవు పలకవలెను. అప్పుడు ఆజ్ఞ అండి. అప్పుడు మోషే తన బలహీనతను కాకుండా దేవుని యొక్క సామర్థ్యాన్ని, బలాన్ని, ధైర్యాన్ని చూడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా గ్రహించి దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడో అతడు ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకుడు కాగలిగాడు. ఆయన చేసిన ప్రతిదీ మానవాతీత కార్యాలే. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకి వచ్చేది భయం, ఆందోళన, అసమర్థత. కాబట్టి ఎప్పుడైనా దేవుని యొక్క సమర్థత, శక్తిని గుర్తించడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఎంత కఠినమైన పనిని అప్పగించినా చేయగలము అని ముందుకు సాగగలగాలి. ఎప్పుడైతే మోషే దేవుని సమర్థత, శక్తిని గుర్తించాడో దేవుడికి పూర్తిగా లోబడిపోయాడు. ఒక మంచి సమర్థుడైన నాయకుడు కాగలిగాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అయ్యాడు. కాబట్టి మనకు కూడా దేవుడు ఏదైనా పని అప్పగించాడనుకోండి, దాన్ని చేయగల సమర్థత కూడా ఆయనే ఇస్తారు. కాబట్టి అలాంటి నమ్మకంతో ఆయన చేయి పట్టుకొని ముందుకు సాగుదాము. ఇలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.